హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుంచైతే నా పెళ్లి సీరీస్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఎంగేజ్‌మెంట్ వీడియో, హల్దీ అండ్ ఇంకా మ్యారేజ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే చూసేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇందులో అయితే నా పెళ్లి షాపింగ్ అంతా చూపిస్తాను. నేను ఏమేం శారీస్ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడిందనేది ఫుల్‌గా ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పేస్తాను. అండ్ నాకే శారీ సూట్ అయిందో కూడా చెప్పండి. నా మ్యారేజ్ షాపింగ్ కోసం మేమైతే ఫెబ్ ఫస్ట్‌కైతే షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. ఫస్ట్ అయితే దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్‌లో చూసి నచ్చకపోతే అప్పుడు సిటీ సైడ్ వెళ్దామని అనుకున్నాం. నేనైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాకు ఇటు నచ్చవు. ఖచ్చితంగా వెళ్ళి హైదరాబాద్‌లోనే ఏదైనా షాప్‌లో తీసుకుందామని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కానీ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ నీకు నచ్చుతాయని చెప్పి మా దగ్గరలో ఉన్న వీరభద్ర షాపింగ్ మాల్‌కైతే తీసుకొచ్చారు. ఇదైతే భువనగిరిలో ఉంది. భువనగిరి నియర్ బై వాళ్ళకైతే కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. నేను పుట్టకముందు నుంచి ఉంది ఈ షాపు. నా చిన్నప్పటి నుంచి ప్రతి అకేషన్‌కి ఏదైనా తీసుకోవాలంటే మా మదర్ ఇక్కడే తీసుకుంటారు. పెళ్లి షాపింగ్ అంటే రిలేటివ్స్ కూడా వస్తారు కదా! ఇంకా మేము మా క్లోజ్డ్ రిలేటివ్స్‌తో కలిసి ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌కేమో అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు. అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళు కలిసి తీసుకోవాలి కదా! పెళ్లి షాపింగ్ అంటే. ఇంకా నేను, మా చెల్లి అయితే ఇక్కడ మ్యాచింగ్ వేసుకున్నాము. అదే చెప్తుంది మా చెల్లి ఇక్కడ. నేను వాళ్ళు వచ్చేలోపైతే అంతా తిరిగి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. తెలిసిన షాప్ అయినా గానీ ఒకసారి అలా తిరిగితే కొద్దిగా టైమ్ పాస్ అవుతుందని నేను, మా చెల్లి కలిసైతే తిరిగాము. ఇంకా అప్పటికే అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. రావాల్సిన వాళ్ళందరి కోసం వెయిట్ చేసి వాళ్ళందరూ వచ్చాక ఇంక షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము అప్పుడు. ఆఫ్టర్‌నూన్ 1 అయిపోయింది. అప్పటికే నాకైతే చాలా లేట్ అయిపోయిందనిపించింది. అంత త్వరగా షాపింగ్ అవుతుందో లేదో అని నాకైతే ఫుల్ డౌట్ ఉండే. ఇంకా మేము వెళ్ళిన ముందు రోజే స్టాక్ వచ్చిందనమాట. చాలా మంచిగుండే మేము వెళ్ళిన రోజు స్టాకు. యాక్చువల్‌గా మాకది ఒక లక్ అనే చెప్పుకోవాలి. ముందు రోజే స్టాక్ రావడం వల్ల మాకు తక్కువ కాస్ట్‌లోనే మంచి స్టాక్ అయితే చూపించారు. చాలా స్టాక్ అవైలబుల్ ఉంది. పెళ్లి షాపింగ్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఫస్ట్ అమ్మాయి శారీసే చూస్తారు. అవి చూసాక వాటికి తగ్గట్టు అబ్బాయి డ్రెసెస్ అయితే చూస్తారు కదా! నన్నైతే ఎలా కావాలో కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పమన్నారు. ఎంత రేంజ్‌లో కావాలి? ఏ కలర్‌లో కావాలి? ఎలా ఉండాలి? అని కొన్ని అయితే వాళ్ళడిగారు. దాన్ని బట్టయితే నేను చెప్పాను. ఫస్ట్ అయితే ఎంగేజ్‌మెంట్ శారీస్ తీయమని చెప్పాను. మళ్ళీ ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ఈ శారీస్ అన్నీ తీస్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే ఎంగేజ్‌మెంట్ శారీ సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత మ్యారేజ్ చూద్దాము అని అనుకున్నాను. అందుకని ఫస్ట్ అయితే నా ఎంగేజ్‌మెంట్ శారీకి నేను ఎలా అనుకున్నానో అవైతే చెప్పాను. అండ్ బడ్జెట్ రేంజ్ అయితే ఏం అనుకోలేదు నేను అప్పటికి. శారీ నచ్చి డిజైన్స్, క్లాత్ అన్నీ నచ్చాక ప్రైస్ కూడా నచ్చితే అప్పుడు ఓకే చేద్దామని అనుకున్నాను. లాస్ట్‌కి ప్రైజింగ్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే శారీ డిజైన్, శారీ క్లాత్ ఇవన్నీ అయితే చూసుకున్నాను. అవన్నీ ఓకే అనిపిస్తే ఇంకా ఆ తర్వాత కాస్ట్‌కి వెళ్దాం అనుకున్నాను. నా మైండ్‌లో ఒక రిఫరెన్స్ పిక్ అయితే ఉందన్నమాట. 'నీహా సిస్టర్స్' తెలుసా మీకు? 'నీహా సిస్టర్స్‌లో' నిహారిక గారి ఎంగేజ్‌మెంట్‌లో పీచ్ కలర్ అండ్ వాయిలెట్ కలర్ ఇండిగో కలర్ అయితే బార్డర్‌లో వేసుకున్నారు. అలాంటిదే తీసుకోవాలని నేనొక రెఫరెన్స్‌గా అయితే అనుకున్నాను. అంటే చూడంగానే కొంచెం వైటిష్ టోన్ దాని మీదకి డైమండ్ జ్యువెల్లరీ, ఇలా సిల్వర్ జ్యువెల్లరీ సెట్ అయ్యేటట్టు ఉంటే బావుంటుంది ఎంగేజ్‌మెంట్‌కి అని నాకనిపించింది. అందుకనే పీచ్ కలర్‌లో అయితే తీపిచ్చాను ఫస్ట్. ఎంగేజ్‌మెంట్ శారీ అంటే ఒకటే సారి కట్టుకునేది కాదు కదా! మళ్ళీ తిరిగి ఎప్పుడైనా రిపీట్ చేసేలాగా కూడా ఉండాలని నాకనిపించింది. పీచ్ కలర్‌ది బావుంది. కానీ లైటింగ్‌లోనే బావుందేమో అని నాకనిపించింది. ఇంకా అందుకనే ఈ పేస్టల్ గ్రీన్ కలర్ అయితే చేసుకున్నాను. శారీ మొత్తం ఒక లైట్ పేస్టల్ కలర్, బార్డర్ వచ్చేసి థిక్ కలర్, వైలెట్ కలర్ ఉండాలని ఫస్టే అనుకున్నాననమాట నేను. అందుకని వైలెట్ కలర్ బార్డర్స్ ఉన్నవన్నీ తీపిచ్చాను. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ 2 శారీస్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఎంగేజ్‌మెంట్‌కని చెప్పి. ఈ రెండిట్లో కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉండేదనమాట. ఏది తీసుకోవాలి అని. ఒకటేమో నేను రిఫరెన్స్ పిక్ అనుకున్నాను కదా! దాని ప్రకారం ఉంది. ఇంకోటేమో నేను బార్డర్ అనుకున్నాను కదా! దాని ప్రకారం ఉంది. 2 చూడ్డానికి బావున్నాయి. కాకపోతే ఏది తీసుకోవాలనేదే కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఇంకా ఆ 2 పక్కకు పెట్టి మళ్ళీ చూడడం స్టార్ట్ చేశాననమాట. మళ్ళీ ఏదైనా వెరైటీగా అనిపిస్తే అది కూడా చూద్దాం. అప్పుడు ఫైనల్ చేద్దామని. మళ్ళీ ఇంకొన్ని పీసెస్ అయితే చూసాను. నిజానికి అక్కడ కలెక్షన్ మాత్రం ఆ రోజు చాలా బావుంది. చాలా తక్కువ రేట్‌లోనే ఉన్నాయి కానీ కలెక్షన్ అయితే చాలా బావుంది. నేను కొన్ని షాపింగ్ వీడియోస్ అయితే చూసాననమాట. కొందరు కాంటెంట్ క్రియేటర్స్‌వి. వాళ్ళ ప్రైజింగ్ అయితే
లాక్, 50,000 ఇలా ఉన్నాయి. కానీ శారీ కూడా అలానే ఉంది. కానీ నాకు అలాంటి శారీసే ఇక్కడ చాలా తక్కువ రేంజ్‌లో ఉన్నాయని అనిపించింది. ఇంకా కొన్ని పీసెస్ చూసాక నాకు పెద్దగా నచ్చలేదు. నేను ఫైనల్ చేసిన 2ని ఒకసారి కట్టి చూపియండి అని చూపించాను. ఇక్కడైతే వాళ్ళు కడుతున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ అక్క కడుతుంది కదా! ఈ అక్క అయితే చాలా ఫ్రెండ్లీగున్నారు. ఈ అక్కతో పాటు ఇంకో అన్నున్నారనమాట. వీడియో మొత్తంలో గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా! ఇద్దరైతే చాలా ఫ్రెండ్లీగా నాకు ప్రతి ఒక్క శారీ డీటెయిల్‌గా దగ్గరుండి చూపించారు. చాలా హెల్ప్ చేశారు. ఇలా శారీ కట్టి చూపించేటప్పుడైతే జ్యువెల్లరీ కూడా వాళ్ళే ఇక్కడ వేస్తున్నారు. జ్యువెల్లరీతో పాటు మంచిగా లైటింగ్ కూడా సెటప్ చేస్తున్నారనమాట. వీడియోస్‌లో మంచిగా రావాలని. ఆ అన్న అయితే నిజంగా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండి, అక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. మీరెవ్వరిని అడిగినా చెప్తారు. అంటే ఈ షాప్ గురించి తెలిసిన వాళ్ళని. ఇంకా ఫస్ట్ అయితే ఈ పీచ్ కలర్‌ది శారీ కట్టి చూసారు. నాకైతే నచ్చింది. కానీ అంతగా లైటింగ్‌లో బావుంటుంది అని అనిపించింది కానీ, నార్మల్‌గా వేసుకుంటే అంత లుక్ వస్తుందని నాకైతే అనిపియలేదు. ఫస్ట్ అయితే ఇది కట్టి అందరికి చూపిచ్చాను. అందరూ బావుందనే చెప్పారు. కానీ నాకెక్కడో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అయితుందనమాట. ఆ బ్రైడ్ లుక్ అయితే రావట్లేదు. అందుకని ఇంకో శారీ కూడా కట్టి చూపియమని చెప్పాను. ఇంకా ఆ నెక్స్ట్ శారీ కట్టడంతోటే నా ఫేస్‌లో కొద్దిగా గ్లో అనేది స్టార్ట్ అయితుందనమాట. ఈ శారీ సెట్ అయింది అని అనిపించింది. నార్మల్‌గా లైటింగ్‌లో కాకుండా బయట కూడా వేసుకుంటే ఈ శారీ బావుంటుందని అనిపించింది. అందుకని ఈ శారీ అయితే నా ఎంగేజ్‌మెంట్‌కయితే తీసుకున్నాను నేను. నా ఫేస్‌లో గ్లో చూడండి. నాకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకునేసరికి నాతో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఆ శారీ అయితే నచ్చింది. ఇంకా దాన్నయితే ఎంగేజ్‌మెంట్ కోసం ఫైనల్ చేశాము. ఇంకా నెక్స్ట్ మన షాపింగ్, హంటింగ్ అయితే మ్యారేజ్ శారీ కోసం. ఇంకా మ్యారేజ్‌కొచ్చి మళ్ళీ నా స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాననమాట. మ్యారేజ్ కలెక్షన్‌లో ఏదుంటే అది చూపియండి. కాకపోతే రెడ్ అండ్ వైట్‌లో కాంబినేషన్‌లో మాత్రం చూపియకండి. రెడ్ బార్డర్ అయితే అసలే వద్దని చెప్పాను నేను. నాకు ఆ రెడ్ బార్డర్ అంత మంచిగా అనిపియదనమాట. ఇంకా వైట్‌ది కూడా కొంచెం ఓల్డ్ మోడలే అయిపోతుంది అని నేను అది అనుకోలేదు. కొంచెం యూనిక్‌గా ఉండాలి అని అనుకున్నాను. రెడ్ అండ్ వైట్ తీసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా అంత మంచిగా అనిపియలేదనమాట నాకు. అందుకని కొంచెం యూనిక్ బోర్డర్ డిజైన్స్ ఉన్నవైతే నేను అన్నీ సెలెక్ట్ చేయడంలో బిజీ ఉంటే, మా చెల్లి అయితే అపోజిట్ సైడ్ వెళ్ళి అన్ని శారీస్ తీసి నాకైతే చూపిస్తుంది. అలానే వీడియోస్ కూడా రికార్డ్ చేస్తుందనమాట. మా చెల్లినే అన్ని వీడియోస్ అయితే నావి రికార్డ్ చేసింది. నేను ఫస్ట్ చూపించిన క్రీమ్ వైట్, వాయిలెట్ కాంబినేషన్ శారీ ఇంకా మా చెల్లి పట్టుకున్న శారీ అయితే 2 నాకు నచ్చాయి. ఇవి 2 మ్యారేజ్‌కయితే బావుంటుందని అనిపించింది. అందుకనైతే ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపియమని చెప్పాను. అదే వాళ్ళైతే ఇక్కడ చేస్తున్నారు. నాకైతే ఈ శారీ చాలా నచ్చిందనమాట. మ్యారేజ్‌కైతే బావుంటుందని అనిపించింది. మంచిగా వాయిలెట్ కలర్ ఉంది. మా సైడ్ అయితే ఇంతవరకు ఎవ్వరు అలా వాయిలెట్ కలర్ బార్డర్ ఉన్నది కట్టుకోలేదు. అండ్ క్రీమ్ వైట్ అంటారు కదా! మరీ క్రీమ్ కలర్ కాదు, మరీ వైట్ కలర్ కాదు. బాడీ మొత్తం అలా వచ్చిందనమాట. బార్డర్స్‌కేమో వైలెట్ కలర్. ఇంకా బాడీ మొత్తం అక్కడక్కడ వాయిలెట్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా ఇవి 2 కూడా కట్టి చూపియమని చెప్పాను. నేనైతే అస్సలు అనుకోలేదు. నా షాపింగ్ ఇంత త్వరగా, ఇంత ఈజీగా అయిపోతుందని. నిజానికి ఇక్కడ చూపించిన వాళ్ళకైతే థాంక్ యూ అనే చెప్పాలి. వాళ్ళు నిజంగా చాలా ఓపికతోటి అన్నీ చూపించారు కాబట్టి, నా షాపింగ్ తొందరగా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ వాయిలెట్ బార్డర్ ఉన్నదైతే సెట్ చేసి చూపించారు. నాకిది వేసుకోంగానే మంచిగా అన్ని ఆర్నమెంట్స్ వేసుకుంటే సరిగ్గా పెళ్లి కళ్ళు ఉంటుందని అనిపించింది. అందుకని నేనైతే ఇదే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కాకపోతే ఇంకో శారీ కూడా తీసుకున్నాం కదా! అది కూడా ఒకసారి ట్రయల్ చేసి చూద్దామని ఈ శారీనైతే మళ్ళీ కట్టియమని చెప్పాను. షాపింగ్‌కి వెళ్ళే ముందు మా మమ్మీ కొద్దిగా టెన్షన్ పడిందనమాట. ఇక్కడ నచ్చకపోతే సిటీ అంతా తిరగాల్సొస్తుంది. మళ్ళీ టైమ్ వేస్ట్ అని చాలా భయపడిందనమాట. కాకపోతే నాకైతే ఇక్కడే నచ్చేసింది. అసలు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఇంత త్వరగా నేనెలా సెలెక్ట్ చేసుకున్నాను శారీస్ అని. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం పట్టింది. నా 2 శారీస్ సెలక్షన్‌కి. అంత ఈజీగా అయిపోయిందనమాట. ఇంకా సెకండ్ శారీ కూడా కట్టిచ్చేసాక నాకంత లుక్ నచ్చలేదు. బావుంది. కానీ మంచి బ్రైడ్ వైబ్స్ అయితే రావట్లేదు. అందుకని నేను ఫస్ట్ చూస్ చేసుకున్న శారీనే తీసుకున్నాను. ఇప్పటి వరకు నేను కట్టుకున్న 4 శారీస్‌లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా నా శారీ సెలక్షన్ అయిపోయింది కాబట్టి, ఇంకా నా తర్వాత రిలేటివ్స్ ఇంకా అందరు శారీస్ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నాదయిపోయింది కాబట్టి నేనైతే ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నాను. కానీ మా చెల్లి ఉంది కదా! మా చెల్లి కోసం కూడా నేనే సెలెక్ట్ చేయాలనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేయకుండా, పట్టించుకోకుండా కూర్చున్నామనుకోండి తను ఫీల్ అవుతుందనమాట. మీ ఇంట్లో మీకు చెల్లెలుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అకేషన్ ఏంటి? సందర్భం ఏంటి? ఎంత బిజీ ఉన్నారు అని కాదు. తనకి సెలెక్ట్ చేశామా లేదా? తనని పట్టించుకున్నామా లేదా? అన్నట్టుంటుంది మా చెల్లి. అలాగే నా శారీస్ ప్రైజెస్ ఎంతుంటాయో గెస్ చేసైతే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నా శారీస్ ప్రైజెస్ అనేవి రివీల్ చేస్తాను. మీరెవరైనా భువనగిరి నియర్ బైలో ఉంటే ఖచ్చితంగా అయితే ఈ షాపింగ్ మాల్‌ని విజిట్ చేయండి. మనకు మంచి రేట్‌లోనే మంచి పట్టు శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట.
పట్టు శారీస్ అనే కాదు, కిడ్స్ వేర్ డ్రెసెస్ అన్నీ దొరుకుతాయి మనకు. డ్రెసెస్ కూడా చాలా బావుంటది. మనకు డైలీ వేర్ డ్రెసెస్, అంబ్రెల్లా టాప్స్ ఉంటాయి గదా! అవైతే చాలా బావుంటాయన్నమాట. ఇందాక నేను చూసిందయితే ప్రీమియం సైడ్ అన్నమాట. అంటే బ్రైడ్స్‌కి వాళ్ళకైతే చాలా బావుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువుంటుంది. ఇక్కడ మమ్మీ వాళ్ళు చూసేదైతే కొంచెం 5,000, 6,000, 3,000, 2,000 ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇక్కడ శారీస్ కూడా చాలా బావుంటుంది. ఆషాఢం సీజన్ వస్తుంది కదా! ఆషాఢం సేల్ కూడా పెడతారనమాట. చాలా బావుంటాయి ఇక్కడ శారీస్. డైలీ వేర్ శారీస్ కూడా చాలా బావుంటాయి. నేనైతే కొన్ని డైలీ వేర్ శారీస్ తీసుకొని డ్రెసెస్ కూడా స్టిచ్ చేస్తాను అప్పుడప్పుడు. మనకు లెహెంగాస్‌కి ఫ్యాబ్రిక్, డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా దొరుకుతుందనమాట. చాలా రీజనబుల్ రేట్‌లోనే ఉంటాయి. ఇంకా నా షాపింగ్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ కలెక్షన్ అంతా ఒకసారి తిరిగైతే చూస్తున్నాను. మమ్మీ వేసుకున్న శారీ కూడా ఇక్కడ తీసుకుంది అనమాట. 2500 ఏమో పడింది. నా మ్యారేజ్‌లో వేసుకున్న శారీ. మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వేసుకున్న శారీస్ కూడా ఇక్కడే తీసుకున్నారు. మా పిన్ని వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు కూడా ట్విన్నింగ్ వేసుకున్నారనమాట. వాళ్ళు కూడా ఇక్కడే తీసుకున్నారు. ఆ రోజే కాకుండా మేము నెక్స్ట్ డే కూడా వెళ్ళాము. అప్పుడు మా చెల్లి, ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారనమాట. ముందు రోజు చాలా రష్ ఉండింది. అలాగే టైం కూడా అయిపోయిందని మేము అడిగిన పీస్ ఆ రోజు లేదని చెప్పి నెక్స్ట్ డే అయితే తెప్పించారు. నెక్స్ట్ డే శివరాత్రి ఏమో అప్పుడు వెళ్ళామనుకుంటాం మేము. అప్పుడు కూడా మంచి కలెక్షన్ అయితే ఉండింది. ఆ రోజుకి చాలా సోల్డ్ ఔట్ అయిపోయాయి కానీ, మనం వెతికితే మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది మనకి. మనం ఏదైనా రిఫరెన్స్ పిక్చర్ చూపించినా కూడా వాళ్ళైతే సేమ్ పీసెస్ అలాంటివి కూడా తీస్తారు. నేనైతే టోటల్ 3 శారీస్ పట్టు శారీస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్‌దయితే ఎంగేజ్‌మెంట్, సెకండ్ వన్ మ్యారేజ్‌ది కదా! ఇంకా థర్డ్ వన్ అయితే ప్రధానం శారీ కూడా తీసుకోవాలని అన్నారు. అందుకనే అది కూడా హెవీ రేంజ్‌లో వద్దు అని చెప్పి చిన్నగా అయితే 2500కి అయితే తీసుకున్నాను. ఆ శారీ కూడా చాలా బావుంది. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆ శారీని కూడా చూపిస్తాను. లాస్ట్‌లో ఒక క్లిప్ కూడా యాడ్ చేశాననమాట. ఆ శారీది. ఒకసారి చూడండి మీరు లాస్ట్ వరకైతే. ఇంతవరకు బ్రైడ్‌దే చూపిచ్చాను కదా! ఇప్పుడు పెళ్ళికొడుకుది కూడా చూపిస్తాను రండి. ఇంకా నా మ్యాచింగ్ ఉండాలని చెప్పి నా శారీస్ అయితే తీసుకొని వెళ్ళి తనకు కావాల్సిన అవుట్‌ఫిట్‌నయితే చూస్తున్నారు. తనకైతే అసలు ఏం రిఫరెన్స్ ఐడియా లేదనమాట. ఇలా తీసుకోవాలి, అలా తీసుకోవాలని. మొత్తం నీకేది నచ్చితే అది మంచిగా నా పేరైతే చెప్పేసారు. నాకు అసలు మెన్స్ అయితే కొంచెం కూడా తెలీదు. బాయ్స్‌వి బాయ్స్‌కే తెలుస్తాయి గదా! మనకెలా తెలుస్తాయి చెప్పండి? ఒక్కటైతే చెప్పారనమాట. ఎంగేజ్‌మెంట్‌కి సూట్ అయితే బావుంటుందని. ఇంకా అందుకనే నా శారీకి కాంప్లిమెంటరీ కలర్‌లో ఇక్కడ సూట్ అయితే చూస్తున్నాము. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయిద్దామని అనుకున్నాము. అలా సేమ్ సిమిలర్‌గా ఉన్నవైతే చూసాము. కానీ కింద బాటమ్ వేరే కలర్ వస్తుందని చెప్పారు. దానివల్ల కొంచెం ఆడ్ లుక్ అనేది వస్తుందనమాట. సో, కొంచెం ఇంకా రెడీమేడ్‌లో చూద్దామని అనుకున్నాము. అందుకని రెడీమేడ్ సూట్స్‌కైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే పేస్టల్ గ్రీన్ కలర్‌లోనే సూట్స్ స్టిచ్ చేద్దామని చాలా ఫ్యాబ్రిక్సే చూసాం కానీ, అదంతా మంచి లుక్ అయితే ఇవ్వట్లేదు. అందుకని రెడీమేడ్ సూట్స్ అయితే చూసాము. అందులో ఈ డార్క్ గ్రీన్ కలర్‌దయితే చాలా బా వచ్చింది. అందులో రైట్ సైడ్ షోల్డర్‌కి మంచిగా ఇలా పూసలతోటయితే డిజైన్ వచ్చింది. దానివల్ల అయితే మంచి లుక్ వస్తుంది. మనం స్టిచ్ చేయిస్తే అలా రాదని చెప్పారు. అందుకని ఈ సూటే తీసుకుందామని అనుకున్నాము. నాకైతే బావుందనే అనిపిచ్చింది. సేమ్ కలర్ వేసుకున్నా కూడా ఇంత లుక్ వచ్చుండేదేమో కాదేమో. సేమ్ వేసుకున్నా కూడా ఇంత లుక్ వచ్చుండేది కాదేమో. నేను పేస్టల్ గ్రీన్, తను డార్క్ గ్రీన్ వేసుకోవడం వల్ల ఎంగేజ్‌మెంట్ రోజైతే చాలా బా వచ్చింది మా ఇద్దరి అవుట్‌ఫిట్స్ ఆ రోజైతే. టుగెదర్ ఎంత బావున్నామో పిక్చర్స్‌లో. మీకు కావాలంటే నేను కింద ఎంగేజ్‌మెంట్ వీడియో ట్యాగ్ చేస్తాను. చూసేయండి. అలాగే కిందయితే కామెంట్ చేయండి మేము ఆ రోజు ఎలా ఉన్నామో. ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మ్యారేజ్ అనమాట. దానికైతే కుర్తా తీసుకుందామని అనుకున్నాము. దానికోసం నేనైతే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను. నాదొచ్చేసి క్రీమ్ వైట్ కాబట్టి నేను వైట్ కలర్‌లో తీసుకుందాం కుర్తా అనేది అని అనుకున్నాను. దాని మీద ప్లెయిన్‌గా కాకుండా కొన్ని డిజైన్స్ వచ్చేలా చూసాము. ఇంకా అందులో చాలా ఫ్యాబ్రిక్స్ చూసాక ఒక ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసాము. దాని మీద కింద చిన్న చిన్న పింక్ అండ్ రెడ్ రోసెస్ వచ్చాయన్నమాట. ప్యూర్ వైట్ ఉండి పింక్ అండ్ రెడ్ రోసెస్ వచ్చాయి. బాటమ్‌కి కూడా వైట్ కలర్‌దే తీసుకున్నామన్నమాట. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా ప్యాంట్ స్టిచ్ చేయించాము. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాబ్రిక్‌నే మేమైతే మ్యారేజ్‌కి తీసుకున్నాము. మీకు ఓవరాల్ అవుట్‌ఫిట్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను క్లియర్‌గా. అంతా అయిపోయాక అయితే మేమైతే బిల్లింగ్ చేయించాము. మాకు 40,000 అబ్బాయి వాళ్ళకి 40,000 అమ్మాయి వాళ్ళకి 40,000 ఏమో అయింది. ఇవైతే మా మమ్మీ వాళ్ళు తీసుకున్న శారీస్ అన్నమాట. ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళంతా మా వాళ్ళే. ఇక్కడ కనిపించే 3 శారీస్ కూడా నేను తీసుకున్న శారీస్ అన్నమాట. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ప్రధానం శారీ చూపిస్తానని. ఆ మిడిల్ వన్ ప్రధానం శారీ నేనన్నమాట. ఇంకింతేనండి నా షాపింగ్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.